గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ, ప్రభుత్వం నడుపుతున్న పార్టీ ఎప్పటికప్పుడు ఎంతసేపు సమీక్షలే కనిపిస్తాయి తప్ప ఫలితాలు కనిపించట్లే. వాళ్ళు మాట్లాడడం, పత్రికల్లో వచ్చి పెద్ద బ్యానర్ల ఐటెంలో రాయడం, టీవీలో చూపెట్టడం, ప్రజలు వచ్చి అది చూడడం, దాంతోనే సరిపోతుంది. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న కార్యక్రమాలు ఏమున్నాయి, అవసరాలు ఏమున్నాయో వాటి మీద మాత్రం దృష్టి పెట్టట్లే. ఓ పక్క వచ్చి ధరలు వచ్చి ఆకాశం కంటిపోతున్నాయి, ఓ పక్క వచ్చి ప్రభుత్వం వచ్చి సమీక్షలు చేస్తూ చెప్తున్న మాటలు వచ్చి మాటలుగా మిగిలిపోతున్నాయి. ప్రజల మీద వచ్చి భారం పడుతూ వారి మీద పన్నుల రూపాయన వేసేస్తున్నారు. విద్యుత్ రాజ్య ఛార్జీలు పెరిగిపోతున్నాయి. ఓ పక్క అప్పుడే ఇంకా ఎండాకాలం రాలేదు కానీ పవర్ కట్లు స్టార్ట్ అయిపోయాయి. ఏదైతే ఇంకో పక్క వచ్చి గత ప్రభుత్వంలో అన్యాయాలు జరిగిపోయి అని వాటి మీద ఎంక్వైరీ కమిటీలు వేస్తున్నారు. మళ్ళీ ఆ రిపోర్టులను వచ్చి అప్పుడున్న అధికారంలో ఉన్న ఆ అధికారులు వచ్చి వాళ్ళే తప్పుడు రిపోర్ట్ ఇచ్చేస్తున్నారని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. నాకు అర్థమవట్లే అసలు ఏమి ఆలోచన చేస్తున్నారో, ఏమి జరుగుతుందో, రాష్ట్రంలో ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయో అర్థం అవట్లేదు. ఇవాళ ఉదయం కూడా చూసాం. మళ్ళీ అవసరమైతే మళ్ళీ రిపోర్టులు తెప్పిస్తాం, మళ్ళీ చేస్తాం. ఫ్రీ బోర్డింగ్ అన్నారు. ఓ అక్రమాలు జరిగిపోయి విశాఖపట్నంలోను, విజయనగరంలోను, శ్రీకాకుళంలోను, రాష్ట్రంలో అన్ని చోట్ల ఎన్నో అక్రమాలు జరిగిపోయి వేలాది ఎకరాలు వచ్చి ఫ్రీ బోర్డ్ చేశారు. అవన్నీ ఆపుతాము అన్నారు. ఎక్కడ ఏం జరిగింది గత 9 నెలలు బట్టి చెప్పండి. ఇకపోతే విద్యారంగం మీద ఒకరోజు వచ్చి 13 లక్షల మంది పిల్లలు తగ్గిపోయారు, ఒకరోజు వచ్చి 5 లక్షల మంది తగ్గిపోయారు, ఒకరోజు వచ్చి స్కూళ్ళు మూసేశారు అని చెప్పారు. నిన్న వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి తీసుకున్న విధానం వల్ల స్కూళ్ళు మూసేస్తారని ఒక తల్లిదండ్రుల నుంచి అలాగే అధ్యాపకుల నుంచి రాగానే ఒక స్కూల్ కూడా ముయ్యమని తిరిగి వాళ్ళే స్టేట్మెంట్ ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క స్కూల్ అయినా మూసారు ఈ ఊర్లో అని చెప్పి ఓ ప్రకటించమండి, ఊరి పేర్లు ఇమ్మనండి. లే, అది చెప్పే ధైర్యం చేయరు. ఎందుకని లేదు కాబట్టి. ప్రభుత్వం మారిన ప్రభుత్వాలు వాళ్ళ విధానాలు ఉంటాయి. ఇవాళ నీతి ఆయోగ్ చెప్పింది, ఏదైతే ఇంగ్లీష్ మీడియంలో ఆ విద్యార్థులకి దాని మీద పట్టుతో ఉండబట్టే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా ఎవరైతే పట్టుంటుందో ఇంగ్లీష్ విద్య మీద, ఇంగ్లీషు భాష మీద వాళ్ళకే సెలెక్ట్ అవుతుందని నీతి ఆయోగ్ చెప్పింది. ఆ దురదృష్టితోనే దాన్ని ప్రోత్సహించాం. సరే, ఈ ప్రభుత్వం తాలూకు నిర్ణయాలు రాబోయే కాలంలో ఆ తల్లిదండ్రులు వాళ్ళే తెలుసుకుంటారు ఈ పరిస్థితిని. నేను ఇప్పుడు మీ ద్వారా నేను ప్రశ్నిస్తుంది ప్రభుత్వాన్ని ఏంటంటే, ఏదైనా మీరు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం అమలు జరుగుతుందా లేదా, ఆ నిర్ణయానికి ఏమైనా ఒక టైం బౌండ్ ఉందా లేదా, ఒక కార్యక్రమం ఉందా లేదా. మాకు ఎందుకంటే ప్రజల తరపున మేము మాట్లాడుతుంది, మీ పరిపాలనలో మీ విధానాలు ఎలాగుంటే మాకు సంబంధం లే.
కానీ దానివల్ల ప్రజలకి ఇబ్బంది జరగకూడదు. సాక్షాత్ ముఖ్యమంత్రి గారు నోటు అంటే నేను టీవీలో చూశాను. ఒక్కో డిపార్ట్మెంట్లో 7,000 నుంచి 10,000 ఫైల్స్ ఈ 9 నెలల్లో ఉండిపోయాయి. ఎందుకు ఉండిపోతాయి? ఎందుకు ఆగాలి? ఎందుకు ఆగుతున్నాయి? కారణాలు ఏంటి అంటే అధికారులకి ప్రజాప్రతినిధులకి సమన్వయం లేకపోవడం వల్ల ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి. లేదా అధికార తాలూకు పేషల్లో కానీ మంత్రుల పేషల్లో కానీ పటిష్టమైన యంత్రాంగం లేకపోవడం వల్ల అంటే సంవత్సరమైన ఇంకా గాలిలో పడలే అని స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు, నేను చెప్తున్న మాటలు కాదు, నేనే విమర్శించట్లే. ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలే టైము, మళ్ళీ 5 సంవత్సరాలు ప్రజలకి వెళ్తాం. ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వాలు ప్రజలు ఎన్నుకుంటే మళ్ళీ ప్రభుత్వాలు వస్తాయి. 1 సంవత్సరం అయిపోతుంది. అయితే ఇచ్చిన వాగ్దానాలు సరే వాటికి ఏదో ₹1000 పెంచారు. ఇప్పటికి ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. మిగతా వచ్చి 1 సంవత్సరం ఉష్కాకి అయిపోయింది. వచ్చే సంవత్సరం అకాడమిక్ ఇయర్ నుంచి ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఏది తల్లికి మా గత ప్రభుత్వంలో వచ్చి అమ్మఒడి, ఈ ప్రభుత్వం వచ్చి తల్లికి వందనం, ఆ పథకం. ఇంకా మిగతా రైతులకు ఇచ్చే కేంద్రం ఇచ్చేదైతే పాపం ఉందా అది కూడా రైతులు నష్టపోయారు. ఇచ్చిన డబ్బుని రైతులకు రానిలే. ఎందుకు? దాన్ని మ్యాచింగ్ తీరు 20,000 రూపాయలు ఇస్తా అన్నారని చెప్పి దాన్ని కూడా రైతులకు అందరికంట ఈ సంవత్సరం చేశారు. నువ్వు అయిపోతూ పోయావు. ఆ కేంద్రం ఆ ఇచ్చిన డబ్బైనా రైతులకు ఇస్తే సరిపోయి ఇవ్వచ్చు కదా, అది కూడా ఇవ్వలే. అది కూడా వచ్చే సంవత్సరంకి దాన్ని పొడిగించారు. మరి ఏంటి ఇది? సరే 18 నిండు మహిళలకు కానీ లేకపోతే 50 నిండు మహిళలకు కానీ లేకపోతే విద్యార్థికి వచ్చి అయితే ఉద్యోగం లేకపోతే వృత్తి, నిరుద్యోగ వృత్తి, అది వాళ్ళకి దాని గురించి వస్తా మాటే మాట్లాడట్లేదు. ఎక్కడ దాని మీద డిస్కషన్ కూడా జరగట్లే. ఇంకా అదే సంవత్సరం ఇస్తారో వేచి చూడాలి. ఇవి కూడా ఇస్తారని అన్నారు, ఇస్తారని చూద్దాం. అందుకోసమనే ఈరోజు మీ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని ఈ సమావేశాన్ని పెట్టడం జరిగింది, పత్రికా సమావేశాన్ని. రేపు పత్రికలో చూసాను 24వ తారీఖు నుంచి శాసనమండలి సమావేశాలు జరుగుతాయి అంటున్నారు. అట్లా అడుగుతాం. ఎప్పుడు లోపల వీటిని నిర్దిష్టంగా చేయాలని చేస్తారండి. ఎంతసేపు ఉదయం లేచిన దగ్గర నుంచి పేపర్లు చూస్తే ఇన్ని వేల కోట్లు, అన్ని వేల కోట్లు ఎక్స్పెక్టేషను, ఆ క్రియేషను తప్పు కాదు. ఆ పబ్లిసిటీతో పాటు, ఆ ప్రచారంతో పాటు కమిట్మెంట్ కూడా ఆ రకంగా పనితనం కూడా ఉండాలి. ఉన్నప్పుడే అజోడతిగా వెళ్తాయి. జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా చేశారు, కానీ ఇంత ఆర్భాటం చేసుకున్నందుకు సైలెంట్గా కార్యక్రమాలు చేసుకున్నారు. అందుకనే ఏ పారామీటర్ చూసుకున్నా గత ప్రభుత్వాలకి, గత 5 సంవత్సరాలకి 14, 19, 24 ఏ పారామీటర్ చూసుకునే హైలో ఉన్నాం. కారణం అదే. మాటలతో కాకుండా చేతలతో చేశాం కాబట్టి. 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా పరిపాలన అంతా కూడా ప్రపంచం అంతా కూడా నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ దేశం, ప్రపంచం అంతా కూడా స్టాండ్ స్టిల్ అయిపోయింది. అయినప్పుడు కూడా
ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు చేసుకోవచ్చు. చిన్న ఉదాహరణ, ఈ 9 నెలల కాలంలో 5 సంవత్సరాల్లో ఎంతమంది హాస్టల్స్లో కానీ స్కూల్స్లో కానీ మధ్యాహ్న భోజనం కానీ లేదు హాస్టల్లో పెడుతున్న పిల్లలకి ఇస్తున్న ఆహారంలో కానీ అందులో అలిటేషన్ అయిందని చెప్పి హాస్పిటల్కి చేరారు. గత 5 సంవత్సరాలు జరిగిన ఇన్సిడెంట్ కంటే ఎక్కువ జరిగాయి ఈ 9 నెలల కాలంలో. లెక్క పెట్టమనండి, మోసం కాదు చెప్పమనండి. ఆ 5 సంవత్సరాల కాలంలో ఎన్ని ఇన్సిడెంట్లు జరిగాయో అంతకంటే ఎక్కువ జరిగాయి ఈ 9 నెలల కాలం. ఎందుకు జరిగాయి? సరైన పర్యవేక్షణ, ఈ ప్రభుత్వం పట్ల భయం భక్తి వాళ్ళకి లేకపోవడం వల్ల. ఏం తప్పు జరిగితే ఎంతసేపు ఏదైనా జరిగితే అది వైసీపీ అంటే అది ఒక అదును కింద అయిపోతుంది. అది మానుకోండి, ఇంక అయిపోయాయి. వైసీపీ అని పేరెత్తే మాట అయిపోయాయి. ఇంకెంతకాలం ఈ రాంభజన? వారానికి ఒక ఇన్సిడెంట్. ఓ రోజు వైజాగ్లో జరిగితే, ఓ రోజు శ్రీకాకుళం జరిగితే, ఓ రోజు అనంతపురం జరిగితే, ఓ రోజు గుంటూరులో జరిగితే. సరే ఎంతసేపు వాడిని అరెస్ట్ చేస్తాం, వీళ్ళని అరెస్ట్ చేస్తాం, వాడిని ఇది అది ఇది ఇవన్నీ రొటీన్ జాబ్. అవి దానికి అంత పబ్లిసిటీలు, దానికి అంత ఈ ప్రాధాన్యతలు, దాని మీద అంత ప్రత్యేకమైన ఫోకస్ అవసరంలే. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మందికి జరిగే ఏదైనా మంచి అనుకుంటే ఆ మంచికి తగ్గ కార్యక్రమాన్ని చేస్తూ వ్యవస్థని గాడిలో పెట్టి వ్యవస్థని సక్రమంగా తీసుకెళ్ళే ఏ కార్యక్రమం చేసినా అది కావాలి, ప్రజలు కోరుకుంటారు. తప్ప కక్షపూరితమైన వ్యవహారాలను ప్రజలు కోరుకోరు. సరే, మీ విధానం అయితే ఇంకో 4 సంవత్సరాలు పోయిన తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు ఆ విధానాలు ఆలోచించుకుందాం. ఎవడు దానికి కాదనలేరు. మీ విధానం ఉన్నప్పుడు ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చినప్పుడు మీ కార్యక్రమం చేస్తున్నా చట్టపరంగా ఏమైనా దాని నుండి చట్టపరంగా ఆలోచన చేసుకుంటాం. నిన్నగా మొన్న హైకోర్టు కూడా అభ్యసించింది. మీ ఎస్టిమేట్ పోలీసు వ్యవస్థ పరిధి దాటిపోతుందని చెప్పింది. ఆ కామెంట్ చూస్తే బాధ అనిపించట్లేదు ప్రభుత్వానికి. ఇది కంటిన్యూ ప్రాసెస్. అది జరగట్లే. ఇంత చెప్పారు. నేను మళ్ళీ అడుగుతున్నాను, విశాఖపట్నంలో గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలో 14-19లో భూముల కుంభకోణం మీద సిట్ వేశారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చి దాన్ని కూడా పొడిగించింది. ఆ సిట్ రిపోర్ట్ ఆ ప్రభుత్వం పడలేదు, ఈ ప్రభుత్వం పడలేదు. కానీ అంకురార్పణ చేసింది మీరే కదా. ఇప్పుడు చేయండి, దాన్ని ఓపెన్ చేసి మీరే కదా దాన్ని ఫ్రీ హోల్డ్ భూములు అవి చేయండి. ముందు అది ఓపెన్ చేసి అది బయట పెట్టి ఆ తర్వాత ఫ్రీ హోల్డ్ చేయండి. చేయలేరు మీరు, ఎందుకంటే మీ మాటల్లో ఉన్నంత పటుత్వం చేతల్లో లేదు. మాటలు దేని గురించి అంటే పబ్లిసిటీ కోసం, చేతలు దేనికంటే ప్రక్రియ జరపడానికి. అందుకు ఈ కార్యక్రమం. అది కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వం సూటుగా ప్రశ్నిస్తున్నాం. అయ్యా, మీ మాట్లాడుకుంటారో, ఎక్కువ మాట్లాడుకుంటారో, రివ్యూలు గంటలు చేసుకుంటారో, రోజులు చేసుకుంటారో, పడతారో, మీ స్టైల్ మీది. కానీ
ప్రజల తరపున మా డిమాండ్ ఏంటంటే ఇచ్చిన మాటల్ని ఇచ్చిన వాగ్దానాలని ఎప్పుడు లోపల నెరవేరుస్తారు. ఏదైతే ఫ్రీ బోల్డ్ భూముల మీద వచ్చి పెద్ద కుంభకోణాలు జరిగిపోయాయని చెప్పని మీరు ఏదైతే ఆపాదించారో అది ఎప్పుడు లోపల అవన్నీ కూడా బయటపడతారు. చెప్పండి. దయచేసి మబ్బు పెట్టకండి. సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎప్పుడు లోపల సామాన్యులకు వచ్చి 5,000 నోట్లోకి వెళ్లే పరిస్థితిని ఈ రాష్ట్రంలో కల్పిస్తారు. ధరలను అదుపు చేస్తారు. సరే, మీ పాలసీ మీది. అంతకుముందు గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్ అంటే ధరలు వచ్చే షాక్ కొట్టినట్టు ఉండాలనేది, కొంచెం లిక్కర్ కొంచెం తగ్గించాలనేది గత ప్రభుత్వం తాలూకు పాలసీ. సరే, దాన్ని ఆమోదించలేదో పక్కన పెడితే ఈ ప్రభుత్వంలో ధరలు తగ్గించాలి, ప్రజలకి మన మధ్యాహ్నం అందుబాటులో తీసుకురావాలి, 100 రూపాయలకి మించకూడదు, ఎక్కువగా తాగించాలనేది మీ పాలసీ. అది ఎన్నాళ్ళు? ఓ నెల రోజుల ఈ మీ తాలూకు విధానం ఎన్నాళ్ళు? అంతే కదా. 8 నెలలైంది. మళ్ళీ దాన్ని నిందా మనం చూసాం పత్రికలో, మళ్ళీ 10-15% పెంచామని చెప్పింది. అది ఏమవుతుంది? ఎంతసేపు ఏదైనా డిస్కషన్ చేస్తే ఓ బుడద తల్లిసి దాంతో ఆ రోజు పబ్బ గడిపాడు. చాలా కష్టంగా ఉంది. సామాన్యుడి తరగ మనుగడ చాలా కష్టంగా ఉంది. మనం జరిగిన పండుగ అయితే ఎవరికి ఇంట్లో పండుగలు లేవు. బోసిపోయే మార్కెట్ అంతా కూడా. ఎందుకు? ప్రజల దగ్గర కొనుగోలు శక్తి తగ్గిపోయింది. నేనేది చెప్పడం మీకే తెలుసు. మీ గత సంవత్సరం మీ ఇంట్లో మీరెంత మీ ఫ్యామిలీ కోసం మీరు ఎక్స్పెండ్ చేశారు, ఈ సంవత్సరం ఎంత ఎక్స్పెండ్ చేశారు, తద్వారా ప్రభుత్వానికి ఎంత జిఎస్టీ వచ్చిందో గత సంవత్సరం, ఈ సంవత్సరం ఎంత వచ్చిందో అంకెలే చెప్తున్నాయి. మనం ఏం ప్రత్యేకించి దాన్ని ఫ్యాబ్రికేట్ చేసి అవే పెట్టించుకొని అవి రాయక్కర్లే. అందుకే ఈ సమావేశాన్ని మీ ద్వారా ప్రభుత్వం ప్రశ్నించడానికే ఇవాళ ఈ సమావేశం పెట్టాం. ప్రత్యేకించి ఒక అంశం కాకుండా ఈ ప్రభుత్వం మాటలతో తప్ప చేతల్లో కనిపించట్లేదు. సమీక్షలకు ఇస్తున్న సమయాన్ని ఆచరణలో జరగడానికి సమయం కేటాయించట్లేదు. ఈ 9 నెలల కాలం ఈ ప్రభుత్వం వృధా చేసింది. ఒకసారి ఒక మానవుడి తాలూకా మన తాలూకా వ్యవస్థలో ఒక పక్కకి వెళ్తే మళ్ళీ దాన్ని లైన్లో పెట్టడానికి ఇంకో 6 నెలలు ఇంకో సంవత్సరం పడుతుంది. కాబట్టి ఇది కాదు విధానం. ఎంతసేపు బయటపడిన ఆడిపోసుకోవడం కంటే గురువింద కింద మచ్చులాగా వచ్చి సామెతలాగా కాకుండా దయచేసి మీరేం చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేసుకుని విమర్శలు తగ్గించి పరిపాలన సమయం ఇచ్చి పెరిగిన ధరల్ని మీరు పెంచుతున్న ట్యాక్సెస్ని పన్నుల్ని
రాబోయే కాలంలో పెరుగుతున్న విద్యుత్తు కోతల్ని, పవర్ కట్స్ని ప్రయత్నం ఆపమని మా తాలూకా విజ్ఞప్తి ప్రతిపక్ష పార్టీగా మేము కోరుతున్నాం. ఓకే. రెడ్ బుక్ బ్లాక్ బుక్ పక్క పడేస్తే మీరే మీ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. కేసు వెనక్కి తీసుకొని మా అరెస్ట్ చేసిన మీరే అంటున్నారు కదా, నేను చెప్పడం ఎందుకు? మరి ప్రశ్న ఆన్సర్ మీరే ఇచ్చారు కదమ్మా, మరి దాని మీద నేను కామెంట్ ఎందుకు? ఏంటి కోలుకోలేకపోతుంది? చేతకానుడు ఏం మాట్లాడతారు, చేత కాకపోతే ఏదైనా మాట్లాడచ్చు. ఏంటి విధ్వంసం? మీరు మీరు రాష్ట్రమంతా వదిలేద్దాం, రాష్ట్రమంతా పక్కన పెడదాం. మనం విశాఖపట్నంలో బతుకుతున్నాం, విశాఖపట్నం సిటీలో బతుకుతున్నాం, విశాఖపట్నం జిల్లాలో బతుకుతున్నాం. ఇక్కడ చెప్పండి విధ్వంసం ఏంటో? కొన్ని రాష్ట్రంలో చెప్పండి, నేను చెప్తాను. రుషికొండ విధ్వంసమా? అది ప్రభుత్వ కట్టడం. ఇప్పుడే పర్యావరణం ఏంటి? అది అక్కడ ఏముండేది మీకు? అక్కడ ఏముండేది? రుషికొండలో ఒక టూరిజం గెస్ట్ హౌస్ ఉండేది. ఇప్పుడు గెస్ట్ హౌస్ కట్టాం, ఇప్పుడు కట్టాం. అంతకంటే ఏముంది? అంతకంటే తేడా ఏంటి ఉందంటాను. ఏదమ్మా? ఎవరో ఒకరు ఇది గెలిస్తే తప్పే ఉంది? ప్రభుత్వ భవనం తప్పే ఉంది? దాని తెలుగు ప్రభుత్వ భవనమా లేకపోతే ప్రైవేట్ ఆస్తి? అది ఎవరు చెప్పారు? కోర్టు చెప్పండి. నాకు తెలుగు యుద్ధం జరిగింది, చేసిన వాళ్ళని చర్య తీసుకొని చూపెట్టండి. నాకు తెలియదు. ఇగో సుయ్యి అంటే ఒట్టని ప్రతి ఓడు వద్దానికి వెళ్తారు. అది కాదు కదా. ఏదమ్మా? ఎవరి మీద? నీ మీద, నా మీద? ఎవరి మీద వేశారు? ఎవరు వేశారు చెప్పు? దేనికి వేశారు? దేశం మొత్తం మీద, రాష్ట్రం మొత్తం మీద జరిగిన కార్యం దేనికి వేశారు చెప్పు? ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఎలా చూస్తా చెప్పు? ఇప్పుడు ఎలాగైపోయిందంటే రాజకీయ పార్టీలాగే మీ తాలూకా ఛానల్స్ కూడా తయారైపోయాయి. రాజకీయ పార్టీకి ఎలాగే తుఫీన్లు ఉంటాయో ఒక భాష, అలాగే ఏబిఎన్ కోటి ఉంటుంది, అలాగే ఈనాడు కోటి ఉంటుంది, సాక్షి కోటి ఉంటుంది. ఏంటి మీ తాలూకా అభిప్రాయాలు మీకు ఉంటాయి. ఏదేమైనా సరే ఆ అరెస్ట్ అనేది దాన్ని తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఏంటి? ఒక పార్టీ ఆఫీస్ మీద వచ్చి ఆ అమ్మాయి చెప్పింది, ఆ సోదరు చెప్పింది ఆ కేసే లేనప్పుడు ఇంకేడుస్తారని. మరి ఇంకా అయిపోయిందంటే ఎవరిని? ఏం నాకే తెలియదు, నిజంగా చెప్తాను, నాకే తెలియదు. నేనంత ఇలాంటి వాటి మీద అంత దృష్టి పెట్టను. అది శాసనసభ్యులమ్మా, నేను అడిగొచ్చి మళ్ళీ సమాధానం చెప్తాను. నేను శాసనమండలి వరకు నేను అథారిటీ అని చెప్పాను. శాసనసభ అథారిటీని అడిగి వచ్చి చెప్తాను. తప్పే ఉంది? నాకు తెలియని విషయాన్ని నేను తెలుసుకొని చెప్తాను, తప్పు కాదు కదా.
తెలుసుకొని చెప్తాను, డెఫినెట్గా చెప్తాను. మాట్లాడతాను, ఇస్తాను, నేను ఇస్తాను, మాట్లాడతాను. రేపు గారు దానికి అథారిటీ, రేపు గారు మాట్లాడతారు. అపాయింట్మెంట్ కాదు, పార్టీ నామినేట్ చేసింది. ఇది అపాయింట్మెంట్, ఉద్యోగులు ఇది పార్టీ నామినేట్ చేసింది. ఇక్కడ బాధ్యతలు పర్యవేక్షించమని చెప్పి ఆయన చెప్పింది. ఆయన ఇంతకుముందు ఇక్కడ విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు ఇన్ఛార్జ్ మంత్రి కూడా చేశారు కాబట్టి ఆయన్ని పెట్టింది. ఏంటండి విజయసాయి రెడ్డి గారు ఎందుకు వేపుకొచ్చారు మీకు? ఇప్పుడు తిరిగి కొడుతున్నాను. అతని ప్లేస్ మధ్యలో ఇంకోళ్ళు వచ్చారు కదా. కాదండి, అంతకుముందు ఆయన తర్వాత ఇంకోరు వచ్చారు కదా, ఈయన వచ్చారు కదా, ఈయన తర్వాత ఈయన వచ్చారు, అంతే కదా. మరి ఆ పాత్ర అంటే ఏది? పార్టీ పాత్ర. ఏది క్యాపబిలిటీకి ఏమైనా డెఫినేషన్ ఉందండి? క్యాపబిలిటీకి ఏమైనా డెఫినేషన్ ఉందా? పార్టీలో అందరు నాయకులు అందరికీ క్యాపబిలిటీ ఉన్నాయి. అందరికీ క్యాపబిలిటీస్ ఉన్నాయి. క్యాపబిలిటీ లేని వాళ్ళు ఎందుకు పార్టీ ఎంపిక చేస్తారు? వాళ్ళు ఏదో ప్రత్యేకత ఉండబట్టి ఒకరికో మనిషికో బాధ్యత తప్పు చెప్తారు, అందులో ఈయనగా బాధ్యత తప్పు చెప్పారు. తప్పేముంది? అందరికి సుపరిచితుడు, మంచివాడు, సౌమ్యుడు, అందరితో కలిసికట్టుగా ముందుకు పార్టీ ముందు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. అతని హయాంలో పూర్వవైపు రావాలని, 19 ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఇంకేంటి, అంతేనా? ఏదండి, దేనికి ఇస్తారు? చెప్పాను నేను. కాదు సార్, నేను చెప్పాను కదండి, వచ్చే విద్యా సంవత్సరం ఎకడమిక్ ఇయర్ నుంచి ఇస్తానంటున్నారు. ఇస్తారో తెలియదు, చూద్దాం. అది అంటే ఒక సంవత్సరం ఉలిక్కి అయిపోయింది, ఒక సంవత్సరం పోయింది కదా. మేము ఇచ్చిన దానికి ఇచ్చిన దానికి తేడా ఉంది. అప్పుడు మేము ఇచ్చినప్పుడు కొత్తగా ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశాం. పెన్షన్ ఎందుకు 3,000 4,000 ఇచ్చారు? కారణం ఏంటి? ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ కాబట్టి ఆటోమేటిక్గా 1,000 రూపాయలు పెంచి ఇచ్చాం. అంతకుముందు 1,000 రూపాయలు అనేది రోజు దాన్ని వచ్చి పెంచుకొచ్చాం. 2,000, దాని నుంచి అక్కడ నుంచి 250 పెంచుకొచ్చాం. అది మా ప్రామిస్. నీకు అర్థమైందా? ఇప్పుడు ఏంటి? ఆన్గోయింగ్ ప్రోగ్రామ్కి మళ్ళీ దాన్ని ఆపడం ఎందుకు? ఇప్పుడు ఇది రైతు భరోసా ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన 10,000 పోయింది కదా, నష్టపోయింది కదా. ఇప్పుడు రైతుకి ఇవ్వలేదు కదా ఈ సంవత్సరం. పోనీ మనం స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది ఇచ్చారు, పోతే పోయారు, పోనీ అదే ఇవ్వచ్చు కదా. అది నష్టపోయాం కదా. అది నా ప్రశ్న. అదే ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ కదా. పోనీ ఏదో అమ్మమ్మ 14 లక్షలు 10 లక్షలు లేదని తెలిపింది కదా, 6,70,000 కోట్లని నాకు తెలిపింది కదా. అది కాదనుకుంటే 1,50,000 కోట్లు 1,10,000 కోట్లు అప్పు చేశారు కదా. ఈనాడు అది వాస్తవం కదా, అందులో ఏమి తేలలేదు కదా, మనం అది ఇవ్వచ్చు కదా. నేను కాదు, గవర్నమెంట్ కదా. ఇది పిల్లలకా? మేము అప్పుడు ఒక విద్యార్థికి ఇస్తే 40 లక్షలు వచ్చేది, ప్లస్ 1-2. అప్పుడు అది తల్లికి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకి ఇస్తే 60 లక్షల మందికి ఇవ్వాలి. నేనేమనుకోవట్లేదు. ఇది చాలా దురదృష్టకరమైన, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కక్షపూర్తి రాజకీయాలు ఉండకూడదు. రివెంజ్ పాలిటిక్స్ ఉండకూడదు, రియలైజేషన్ పాలిటిక్స్ ఉండాలి. రివెంజ్ పాలిటిక్స్ అనేది ఇది మంచిది కాదు ఎవరికైనా సరే.
అంతే కదా, నువ్వే చెప్తున్నావు కదా, అవునని చెప్పమని నన్ను.